వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్. మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి? ఈ మైండ్ఫుల్నెస్ని మనం ఏ విధంగా సాధించాలి అనేటువంటి ఆస్పెక్ట్ గురించి ఈ వీడియోలో చాలా విపులంగా అర్థమయ్యే విధంగా వండర్ఫుల్ అనాలిసిస్ యూ కెన్ ఫైండ్. మైండ్ఫుల్నెస్ అంటే కరెక్ట్గా నేను ఎంఏ ఫిలాసఫీలోను ఎంఎస్సి సైకాలజీలో చదివినటువంటి విషయాన్ని మీకు కుదించి అందిస్తున్నాను. ఇక్కడ రిసీవింగ్ ది థింగ్స్ యాజ్ దే ఆర్. మనం మన జీవితంలో జరుగుతున్నటువంటి విషయాల్ని, ఎలాంటి విషయాలు మనం ఫేస్ చేస్తున్నామో వాటిని యాజ్ ఇట్ ఈస్గా రిసీవ్ చేసుకోవడం. ఒక సంతోషం జరిగింది, రిసీవింగ్. బాధ కలిగింది, ఒక డిసప్పాయింట్మెంట్ జరిగింది, ఒక ఫ్రస్ట్రేషన్ జరిగింది, యాజ్ ఇట్స్గా తీసుకొని అతీతంగా ఉండాలి. ఒక వ్యక్తి మనల్ని ఇష్టపడ్డాడు, మనం చెప్పిన పని చేశాడు, ఎస్ గుడ్ అనుకోవడమే. ఒక వ్యక్తి మనల్ని మోసగించాడు, నమ్మించి మోసం చేశాడు, అప్సెట్ అవ్వడం, అతన్ని విమర్శించడం హార్ట్గా, అలాంటివన్నీ ఉండకూడదు. ఒక ప్రయత్నంలో సక్సెస్ అవుతున్నాం, వెరీ గుడ్ అనుకోవాలి, సంతోషిస్తాం. ఒకవేళ ఫెయిల్ అయినాము, డిసప్పాయింట్ అయినాము, ఓకే ఇట్స్ కామన్ అని అనుకోవాలి. సో మనకు జరిగేటువంటి విషయాలు, జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి విషయాలు అన్ని, సమస్యలు కానీ మనుషుల్ని కానీ యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవడమే. ఎందువల్లంటే యాక్సెప్టెన్స్. సైకాలజీలో, ఫిలాసఫీలో కూడా చెప్పేది ఏంటంటే జీవితం అంతా కూడా ఒకే ఒక దాంట్లో ఉంది. అదేంటంటే యాక్సెప్టెన్స్. కొంతమంది దీన్ని కాంప్రమైజర్ అంటారు, రాజీ పడ్డం. యాక్సెప్టెన్స్ అంటే రిసీవ్ చేసుకుని హ్యాపీగా ఓకే ఇట్స్ ఆల్ రైట్ అనుకుని అన్నిటినీ అంగీకరించడం కాంప్రమైజ్తో. అంటే ఇక్కడ జాన్ కీట్స్ చెప్పిన విషయాన్ని ఒకసారి రెఫర్ చేస్తా. ఆ జాన్ కీట్స్ అంటే ఇంగ్లీష్లో 21 yearsకి గొప్ప రొమాంటిక్ పోయిట్ అతను. జాన్ కీట్స్ అతను నెగటివ్ క్యాపబిలిటీ గురించి చెప్తాడు. అంటే షేక్స్పియర్ లాంటి గొప్ప రచయితలు, అంటే నెంబర్ 1 డ్రామాటిస్ట్ ఇన్ ది వరల్డ్ షేక్స్పియర్, మీకు తెలుసు. అతని రచనలో కానీ అండ్ కీట్స్ రచనలో కానీ నెగటివ్ క్యాపబిలిటీ అనేది ఉంటుంది. ఏంటి ఆ నెగటివ్ క్యాపబిలిటీ అంటే అన్నిటికీ అతీతంగా ఉంటాడు. తను ఒక రచన చేస్తాడు, ఆ రచనలో తన యొక్క ప్రొజెక్షన్, సెల్ఫ్ ప్రొజెక్షన్ అనేది ఉండదు. ఆ క్యారెక్టర్ ఎలాంటి వాడో యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేయడము, విమర్శలకు కూడా పట్టించుకోకుండా ఉండడం. సో ఎవ్రీ నెగిటివ్ ఆస్పెక్ట్ని అతను క్యాపబుల్, భరించే విధంగా ఉంటాడు అనమాట. నెగిటివ్ పర్సెప్షన్ని కూడా పాజిటివ్ పర్సెప్షన్గా స్వీకరిస్తాడు. సో ప్రజెంటేషన్ ఆఫ్ ఆర్ డెలినేషన్ ఆఫ్ ఆ క్యారెక్టర్ లేదు ఒక సంఘటనని డిస్క్రైబ్ చేసేటప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటే యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వడం, యాక్సెప్ట్ చేయడం అనమాట. దాన్ని యాక్సెప్టెన్స్ అంటాం. ఎందుకనంటే నాన్ జడ్జిమెంటల్ అని ఇంకొక ఆస్పెక్ట్ ఉంది మైండ్ఫుల్నెస్లో. నాన్ జడ్జిమెంటల్ అంటే జడ్జి చేయకూడదు. నువ్వు ఇది ఎందుకు ఇలా జరిగింది, ఇతను ఎందుకు ఇలా మోసం చేస్తాడు, అతనికి మనం ఎలాంటి బుద్ధి చెప్పాలి, లెసన్, అంతే కదా. జనరల్గా ఒక వ్యక్తి చేత మనం మోసగించబడినప్పుడు, లేదు అతనితో మనకు ఘర్షణ వచ్చినప్పుడు అతనికి మనం గుణపాఠం చెప్పాలనో, లేదు అతన్ని బాగా ఎడ్యుకేట్ చేయాలనో ప్రయత్నం చేస్తాం. నో, అలాంటి జడ్జిమెంట్స్ అనేది ఉండకూడదు. నాన్ జడ్జిమెంటల్గా ఉండాలి టువర్డ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎలాగైతే మనం ప్రతి విషయాన్ని, ప్రతి వ్యక్తిని సమాన దృష్టితో యాజ్ ఇట్ ఈస్గా స్వీకరించామో, జడ్జిమెంట్ విషయంలో కూడా ఒక నిర్ణయించడం, ఒక విషయాన్ని ఎవాల్యుయేట్ చేయడంలో కూడా నాన్ జడ్జిమెంటల్గా ఉండాలి. సో ప్రజెంట్లో నివసించాలి, లివింగ్ ఇన్ ది ప్రజెంట్. ఇంతకుముందు ఎలా జరిగింది, ఇంతకుముందు ఇతను ఎలా చేశాడు, సో ఫ్యూచర్లో ఆయనకి మనం ఇలాంటి గుణపాఠం చెప్పాలి, లేదు మనం ఈ విధంగా విషయాన్ని మలచాలి, సెటరేట్ చేయాలి, ఎలాంటి ప్లాన్స్ ఏమీ ఉండకూడదు. పాస్ట్ గురించి వర్రీ కానీ, ఫ్యూచర్ గురించి టెన్షన్ కానీ, యాంగ్జైటీ కానీ ఉండకూడదు. సో లివింగ్ ఇన్ ది ప్రజెంట్లో మనం నివసించాలి. ప్రజెంట్లో మనకు జరుగుతున్న ప్రతి ఒక్కదాన్ని కూడా హ్యాపీగా, పీస్ఫుల్గా రిసీవ్ చేసుకోగలగాలి. ఎప్పుడు రిసీవ్ చేసుకుంటాము అంటే నెక్స్ట్ పాయింట్ స్టాయిక్ అప్రోచ్ అంటారు, అంటే స్థిత ప్రజ్ఞత.
భగవద్గీతలో చెప్తాడు స్థిత ప్రజ్ఞత అంటే సంతోషానికి, బాధకి అన్నిటికీ అతీతంగా ఉండాలి. అంటే జీవితంలో అన్నీ సమానంగా వస్తుంటాయి. ప్లెజర్, పెయిన్, హ్యాపీ, అన్‌హ్యాపీ, గుడ్ పీపుల్, బ్యాడ్ పీపుల్. సో, దాన్ని మనం ఒక స్టాయిక్‌గా, స్థిత ప్రజ్ఞతో రిసీవ్ చేసుకోగలగాలి. నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ మెడిటేషన్. మెడిటేషన్ అంటే ముక్కు మూసుకొని పద్మాసనం వేసి శ్వాస పీల్చుకుంటూ కళ్ళు మూసుకొని నో, నాట్ దట్ వన్. అలా ఏం కాదు. అలాంటి రిచువల్ ప్రాక్టీస్ కాదు. కామ్ ఆఫ్ మైండ్ చాలా ప్రశాంతమైనటువంటి మనసుని కల్టివేట్ చేసుకోవాలి. ఇప్పుడు నీకు స్టాయిక్ అప్రోచ్ అనేది ఉన్నప్పుడు నాన్ జడ్జిమెంటల్గా నువ్వు వ్యవహరిస్తున్నప్పుడు ప్రతి విషయాన్ని నువ్వు యాక్సెప్టెన్స్ విత్ కాంప్రమైజ్ రాజీ పడుతూ అన్నిటినీ అంగీకరిస్తూ సమానమైన దృష్టితో నువ్వు స్వీకరిస్తున్నావు అంటే ఆ స్టాయిక్ అప్రోచ్తో స్థిత ప్రజ్ఞతో డెఫినెట్గా నీలో కామ్ ఆఫ్ మైండ్ ఉంటుంది. జాన్ మిల్టన్ శాంసన్ అగనిస్టిస్ అనేటువంటి ఒక అద్భుతమైన బుక్లో చివరి లైన్ అదే. అంటే శాంసన్ని పవర్ఫుల్ కింగ్ అతను. ఫైనల్గా అతను క్యాప్టివేట్ అవుతాడు, అదే బంధించబడతాడు. ఆ తర్వాత అతన్ని వదిలిస్తారు, అది వేరే విషయం. అక్కడ బంధించబడినప్పుడు తన యొక్క ఎమోషన్స్, ఫీలింగ్స్, థాట్స్ అన్నీ కూడా కాంపోజ్ చేసుకుంటాడు. కాంపోజ్ చేసుకున్నప్పుడు ఆ రైటరు చివర్లో అలా రాస్తాడు ఏమనంటే ఆల్ ప్యాషన్స్ స్పెంట్. అంటే ఎమోషన్స్, ఫీలింగ్స్, థాట్స్, ఫీలింగ్స్, ప్యాషన్స్ అన్నీ కూడా స్పెంట్, ఖర్చు అయిపోయినాయి. కామ్ ఆఫ్ మైండ్. అప్పుడు ఎలా ఉంటుందంటే మనసు ఎప్పుడైతే ఎమోషన్స్, వర్రీస్, టెన్షన్స్ ఇవన్నీ కూడా ఎగ్జాస్ట్ అయిపోయాయో మైండ్ విల్ బి కామ్. చాలా కామ్గా ఉంటుంది. దీన్నే అది జీవితం యొక్క ఆశయం అదే. మెయిన్ అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ దట్. ఎలాగంటే ఆది శంకరాచార్య ఒక మాట అంటాడు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని అంటాడు. అంటే ఏంటంటే దాని సారాంశం ఎప్పుడైతే ఈ ఎమోషన్స్, ఈ నిర్మోహత్వం అంటే ఎమోషన్స్, మోహాలు ఇలాంటి థాట్స్ లేకుండా ఉండడం, అప్పుడు నిశ్చలమైన తత్వము కలుగుతుంది. అంటే పీస్, సెరెనిటీ, ట్రాంక్యులిటీ, అంటే ఒక ప్రశాంతత, ఒక నిశ్చలత. సముద్రంలో అలలు చాలా శబ్దంతో ఎమోషనల్గా, ఉద్రేకంగా ఎగిసిపడుతూ ఉంటాయి. అలా కాకుండా మైండ్ అలా ఉండకూడదు. సెలయర్లో లాగా శబ్దంతో పోదు, అలా కూడా ఉండకూడదు. ఒక సరస్సులో వాటర్ ఎలా ఉంటుంది? నిశ్చలంగా ఉంటుంది. ఎంతో లోతున్నా కూడా తెలియదు మనకు, చాలా నిశ్చలంగా ఉంటుంది. జస్ట్ ఒక చిన్న పెబుల్, ఏదన్నా చిన్న రాయి, అంత చిన్న గులక తీసుకుని అటేసినామంటే అలలు కూడా చాలా స్మూత్గా కనిపిస్తాయి మనకు. సో మైండ్ అనేది అంత ట్రాంక్విల్గా, అంత సెరెనిటీగా ఉండాలి. జీవితం యొక్క జీవన్ముక్తి అంటే జీవితం యొక్క లైఫ్ అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఏంటంటే ఆ ట్రాంక్విలిటీని, ఆ పీస్ని, ప్రశాంతతని, నిశ్చలతని, అంటే ఎమోషన్స్, టెన్షన్స్, వరీస్ లేకుండా సెరీన్, కామ్గా, నిశ్చలంగా, స్టేబుల్గా, పీస్ఫుల్గా, ట్రాంక్విల్గా ఉండగలగడం అని అంటాడు ఆది శంకరాచార్య. సో అలాంటి టైప్ ఆఫ్, అది ఒక అద్భుతమైన మెడిటేషన్. అసలు కరెక్ట్గా చెప్పాలంటే నిజమైన మెడిటేషన్ అదే. ముఖం మూసుకొని జపం చేస్తూ పద్మాసనం వేసుకొని చేసుకునేది కాదు, అది కూడా మెడిటేషనే. కానీ దానికంటే కూడా ఇంకా పర్ఫెక్ట్ మెడిటేషన్ ఇది శంకరాచార్య గారు చెప్పినటువంటి ఈ ఇష్యూ. అప్పుడు మనిషి తప్పనిసరిగా తనలో ఏమొస్తుందంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది పెరుగుతుంది. అది మైండ్ఫుల్నెస్. సో మైండ్ఫుల్నెస్ వల్ల మనిషిలో ఆటోమేటిక్గా పెరిగేది మనసు వికసించడమే కాదు, హెవెన్లీ బ్లిస్సే కాదు, హెవెన్లీ బ్లిస్తో పాటుగా ఏం డెవలప్ అవుతుందంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగా పెరుగుతుంది. సో అంత పవర్ఫుల్ ఈ ట్రాంక్విలిటీ ఆఫ్ మైండ్ అంటే. ఆ ట్రాంక్విలిటీ ఆఫ్ మైండ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అంటే నెక్స్ట్ పాయింట్ ఈక్వాలిటీ ఆఫ్ మైండ్. మనసు అన్నిటికీ స్టాయిక్గా హ్యాబీస్, వరీస్,
ఎమోషన్స్, డిసప్పాయింట్మెంట్, ఫ్రస్ట్రేషన్స్, పాజిటివ్ థింగ్స్, నెగిటివ్ థింగ్స్ అన్నిటికీ ఈక్వానిమిటీ ఆఫ్ మైండ్ అంటారు. మనసు అన్ని విషయాల్లోనూ ఈక్వాలిటీ మెయింటైన్ చేయడం. దీన్నే జాన్ మిల్టన్ ప్యారడైజ్ లాస్ట్లో చెప్తాడు, మైండ్ ఈజ్ ఇట్స్ ఓన్ ప్లేస్. ఎందుకు ఉండదు, ఎందుకు సాధించలేము ఆ ఈక్వాలిటీ ఆఫ్ మైండ్ అంటాడు. ఎలా అంటే మైండ్ ఈజ్ ఇట్స్ ఓన్ ప్లేస్ ఇన్ ఇట్ సెల్ఫ్ కెన్ మేక్ హెవెన్ ఇంటూ హెల్, హెల్ ఇంటూ హెవెన్. హెవెన్ని హెల్గా మార్చుకోవచ్చు, స్వర్గాన్ని నరకంగా మార్చుకోగలం, నరకాన్ని స్వర్గంగా మార్చుకోగలం. దేని ద్వారా అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ది మైండ్. మైండే ఇట్స్ ఓన్ ప్లేస్ అంటే గ్రీక్ థాట్, అది గ్రీక్ ఫిలాసఫీలో ఉండే ఒక వెరీ వైబ్రేటింగ్ థాట్. షేక్స్పియర్ ఒక చోట ఈ విధంగా అంటాడు, లైఫ్ ఈజ్ ఎ టేల్, మ్యాక్బెత్లో అనే నాటకంలో, లైఫ్ ఈజ్ ఎ టేల్ టోల్డ్ బై అన్ ఇడియట్ ఫుల్ ఆఫ్ సౌండ్ అండ్ ఫ్యూరీ సిగ్నిఫైయింగ్ నథింగ్. ఇంత ఆర్భాటం లైఫ్లో, ఆశలు, ఆశయాలు, ప్రయత్నాలు, పోరాటాలు, ఇంత ఆర్భాటాలు, ఆఖరికి సిగ్నిఫైయింగ్ నథింగ్, సౌండ్ అండ్ ఫ్యూరీ, ఫైనల్గా సిగ్నిఫైయింగ్ నథింగ్, చివరికి మిగిలేది శూన్యమే. ఏముంది దానికోసం వర్రీస్, టెన్షన్స్, యాంగ్జైటీస్ అవసరం లేదు అని అంటాడు ఒక చోట షేక్స్పియర్ త్రూ ది మౌత్ ఆఫ్ మ్యాక్బెత్. సో ఇంకొక గ్రీక్ థింకర్ చెప్తాడు, మనం అనుకుంటాం మైండ్ రకరకాల ఆలోచన చేస్తుంది. ఎస్, అతనికి ఈ వర్క్ ఇవ్వాలి, అతను ఈ టైంకి చేస్తాడు, ఆ తర్వాత మనం ఎలాగ అతన్ని అప్రిషియేట్ చేయాలి, లేదా అతనికి ఇలాంటి పొజిషన్ ఇవ్వాలి అని అనుకుంటాం. సో మైండ్ ఈజ్ లాజికల్గా ఆలోచిస్తూ పోతుంది. అతను నమ్మాము మనం, అతనికి ఎలివేట్ చేసాము, అతను డెఫినెట్గా ఈ పని చేస్తాడు, మనకు ఫేవర్ చేస్తాడు, లేదా మనం చెప్పినటువంటి పని చేస్తాడు. లైక్ దట్ మనం అల్లుకుంటా పోతాం. మైండ్ ఈజ్ లాజికల్ బట్ లైఫ్ ఈజ్ ఇల్లాజికల్. కానీ జీవితానికి లాజిక్ తెలియదుగా, అది ఇల్లాజికల్గా జరిగిపోద్ది. అంటే మనం అనుకున్నటువంటి లాజిక్కి ఆపోజిట్గా జరుగుతూ ఉంటుంది. అంటే మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అనుకున్నాం విధంగా. కాబట్టి ఈక్వాలిటీ ఆఫ్ మైండ్ని మనం సాధించగలగాలి. ఎప్పుడు సాధిస్తాము? నెక్స్ట్ పాయింట్, వెన్ యూ డ్రాప్ ది ఎక్స్పెక్టేషన్స్. ఎప్పుడైతే నువ్వు నీ ఎక్స్పెక్టేషన్స్, అనవసరమైన ఎక్స్పెక్టేషన్స్ని, పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఏదైనా సరే, ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే నువ్వు డ్రాప్ అవుతావో, విరమించుకుంటావో, అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్ నీలో లేకుండా ఉంటుందో, అప్పుడు నీలో ఈక్వాలిటీ ఆఫ్ మైండ్ ఉంటుంది, కామ్ ఆఫ్ మైండ్ వస్తుంది, స్టాయిక్ అప్రోచ్ వస్తుంది. సో యాక్సెప్టెన్స్, ఇప్పుడు మొదలు చెప్పినటువన్నీ కూడా సాధించుకోగలము. అప్పుడు జీవితంలో ఎంజాయ్మెంట్ ఆఫ్ లైఫ్, ఇది మైండ్ఫుల్నెస్ అంటే. ఏంటి ఎంజాయ్మెంట్ ఆఫ్ లైఫ్? టు ది ఫుల్, చాలా పూర్తిగా స్నేహాన్ని, అటు ప్రేమని, ఒక వ్యక్తి యొక్క నమ్మకాన్ని, వాడు పాజిటివ్గా టర్న్ అవని, నెగిటివ్గా టర్న్ అవ్వని, రెండింటినీ సమానంగా తీసుకున్నావు, స్టాయిక్గా. ఏది జరిగితే దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నావు. ప్రేమ ఈరోజు దొరికింది, ఈరోజు మంచి స్నేహితుడితో మాట్లాడినాం, మంచి స్నేహితుడితో షేర్ చేసుకున్నాం, ఒక మంచి స్వీట్ హార్ట్ లవర్తో హ్యాపీగా గడిపాం. ఇన్ ది ప్రజెంట్ టైం. ఎస్, దట్స్ ఆల్. అదే మనకు. రేపు ఏంటి అనేది అవసరం లేదు, రేపు గురించి టెన్షన్ కానీ వర్రీ కానీ అవసరం లేదు. సో టుడే వాట్ ఎవర్ యూ ఎంజాయ్, యూ హ్యావ్ టు ఎంజాయ్ దట్ టు ది ఫుల్. దాన్ని ఫుల్గా, పూర్తిగా, సంతృప్తిగా, హెవెన్లీ బ్లిస్తో అనుభవించు. పీస్ ఆఫ్ మైండ్తో ఉండు, సెరెనిటీతో ఉండు. అప్పుడు నీలో ఇమ్యూనిటీ మాత్రమే కాదు, లైఫ్ ఫోర్స్, అద్భుతమైన లైఫ్ ఫోర్స్ కూడా వస్తుంది. సో ఈ మైండ్ఫుల్నెస్లో మనం సాధించేది ఏంటంటే రెండు. ఒకటి ఇమ్యూనిటీ సిస్టమ్, మంచి అద్భుతమైన ఇమ్యూనిటీ, రెసిస్టెన్స్ పవర్, స్పిరిచువల్గా, ఫిజికల్గా, మెంటల్గా. ఆ రెసిస్టెన్స్ని సాధిస్తాం, ఇమ్యూనిటీని. రెండోది ఏంటంటే లైఫ్ ఫోర్స్ని సాధిస్తాం. ఇది మైండ్ఫుల్నెస్లో మనం తెలుసుకునేటువంటి విషయం. ప్రతి వ్యక్తి కూడా జీవితాన్ని మైండ్ఫుల్నెస్తో గడపాలి, జీవించాలి. ఇది అల్టిమేట్ విజ్డమ్ ఆఫ్ లైఫ్. జీవితానికి ఫైనల్ విజ్డమ్, వివేకం అంటే ఇదే. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంప్రెస్డ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ మీ.